దేవుడిని ఎప్పుడో ఒకటి అడుగు, నేను ఎందుకు హెచ్చింపబడాలి ప్రభువా? నేను ఎందుకు హెచ్చింపబడాలి? నా జీవితాన్ని దర్శించి వెలిగించి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి ప్రేమించి రక్షించి నన్ను హెచ్చింపబడాలి. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, ఏ విధంగానైనా సరే నీ నామం మహిమపరచబడాలి, నీ నామం కీర్తించబడాలి, నీ నామం నన్ను బట్టి ప్రస్తుతించబడాలి, సన్నతించబడాలి. నీ నామాన్ని ఊరేగించుకుంటూ నా జీవితాన్ని ముగించుకోవాలి. నాకంతే చాలు. నాకే ఘనత గొప్ప నాకొద్దు. నవ్వేవాడు నవ్వినా, ఏడ్చేవాడు ఏడ్చినా అవేవి నాకు పట్టవు నాయన. నిన్ను మహింపరచుకోవటమే నా జీవిత లక్ష్యం అనే యథార్థ హృదయంతో ముందుకెళ్ళాం. ఆయన చూసుకుంటాడు. హెచ్చింపు నువ్వుగా నేనుగా ఆశించొద్దు. ఒకవేళ ఆయన ఘనపరిస్తే అది ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. మన మీద కూర్చున్న ఏసైకి ఆయన ముచ్చటేసిందనుకో, మనల్ని ఎత్తుకొని సంకన వేసుకుంటాడు. అప్పుడు ఏసైని చూసిన వాళ్ళు ఆయన సంకలో ఉన్న నిన్ను నన్ను కూడా చూస్తారు.